ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. ములకలపెంట హత్య కేసులో సంబంధం లేని వ్యక్తిపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ఆందోళనకు దిగారు. చిత్రహింసలకు గురి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ములకలపెంట హత్య కేసులో మృతిని కొడుకే నిందితుడిగా గుర్తించారు పోలీసులు. వ్యసనాలకు బానిసైన కొడుకు యూట్యూబ్ లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్టు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మొర్సుపల్లి వద్ద వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ములకలపెంట గ్రామానికి చెందినటువంటి కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు పేకట ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన 4 లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పులు పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు. యూట్యూబ్ లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు ఇక కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావు హంతకుడిని నిర్ధారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మనకున్న ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది, సామెత లేకపోతే అన్యాయం చేయకూడదనే ఒక అన్యాయం చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు, కానీ అన్యాయం చేయని వ్యక్తిని కేసుల్లో ఇరికించకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాత్రింబవళ్ళు ఫీల్డ్లో ఇక్కడ ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, అంతా వెరిఫై చేసుకొని చాలా కష్టపడి టెక్నికల్గా అనాలిసిస్ చేసి చివరికి కేసుని క్రాక్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా సిపి సారు రాజశేఖర్ బాబు సారు ఐపీఎస్, అట్లాగే మా యొక్క డీసీపీ సార్ మహేశ్వరరాజు ఐపీఎస్ సారు, వీళ్ళిద్దరూ కూడా మాకు ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండు ఏ విధంగా డైరెక్షన్లో వెళ్ళాలి అవన్నీ మాకు చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్లో వాళ్ళిద్దరి యొక్క డైరెక్షన్స్లోనే మేము ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. ఇదంతటికీ కారణం మా తోటి కొలీగ్స్ అయిన సిఏ గారు, ఎస్ఐ గారు, అట్లాగే మిగతా సిబ్బంది, అట్లాగే మా పైన ఉన్న ఆఫీసర్స్ వల్ల ఈరోజు అనవసరంగా ఇరికించబడ్డ ముద్దాయిల్ని, ఎవరైతే సస్పెక్ట్స్ ని వాళ్ళ యొక్క రోల్ లేదని మేము తేల్చి అసలైన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటివి దీని నుంచి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎవరైనా అన్యాయం చేసినా, నేరం చేసినా ఎవరూ తప్పించుకోలేరు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. శివ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత నెల 8వ తేదీన కన్న తండ్రిని కొడుకు చంపిన దారుణ ఘటన అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కథ వెనకాల కూడా సినిమా కథలను తలపించే విధంగా అయితే మాత్రం ఈ దారుణమైన హత్యకు కొడుకే దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 8వ తేదీ జరిగిన హత్య పోలీసులు అయితే మాత్రం చాకచక్యంగా అయితే మాత్రం వెలుగులో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నెల 8వ తేదీ జరిగిన హత్య కేసులో కూడా కన్న కొడుకే ముద్ద అనే ఘటన కూడా ఈ రోజు పోలీసులు విలేకరుల సమావేశంలో అయితే మాత్రం తెలిపారు. దీంతో కూడా ఆ కన్న తండ్రిని కొడుకు ఎందుకు చంపాల్సి వచ్చిందనే ఘటన కూడా పోలీసులు చాలా వివరంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొడుకు వ్యసనాలకి బానిస అయ్యి తండ్రికి ఉన్న ఆస్తిని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని చెప్పేసి కారణంతో ఆ తండ్రిని అయితే మాత్రం అత్యంత
పక్కా ప్లాన్ ప్రకారం ఒక యూట్యూబ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ హత్యకు కావాల్సినటువంటి యూట్యూబ్ లో చూసి ఆ హత్యకి అయితే పక్కా ప్లాన్ చేశాడు. ఈ ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్ కానివచ్చు, అదేవిధంగా కొన్ని యథార్థ ఘటనలను ఊహించి తీసినటువంటి యూట్యూబ్ లో ఆ లింకులు ఆధారంగా అయితే మాత్రం చూసి దాన్ని వాళ్ళ తండ్రిని పక్క ప్లాన్ ప్రకారం హత్య చేసి ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి పడితే అది ఆస్తిని మొత్తం కాజేయొచ్చనే ఒక పక్క ప్లాన్ ప్రకారం చేశారు. ఏదైతే ఒక ఇతనైతే పొలం ఏదైతే ఉందో పొలం పక్కన ఉన్న అతనికి తన తండ్రికి వివాదాలు అయ్యాయి. ఆ వివాదాల్లో కూడా ఇద్దరికి ఒకరికి ఒకరు పెద్ద ఎత్తున కూడా వాగ్వాదాలు చేసుకుని ఘర్షణ దిగిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఒకరిపై ఒకరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న ఘటన కూడా ఉంది. దీంతో కూడా ఏదైతే కొడుకు ఏదైతే ఈ హత్య ఈ ఘటన ఏదైతే గొడవ జరిగిన ఘటన ఏదైతే దాన్నే ఆధారంగా తీసుకొని తండ్రిని హత్య చేస్తే ఇది తన మీదకి రాకుండా ఏదైతే వీళ్ళిద్దరు గొడవ పడ్డారో అతనిపైకి వెళ్ళిపోయిద్దనే పక్క ఆలోచనతో కూడా తండ్రిని చంపి ఒక పక్కన పొలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హత్య చేశారనే విధంగా కూడా పక్క ప్లాన్ ప్రకారం అయితే చేశాడు. దీనంతా కూడా పోలీసులు అయితే మాత్రం విచారణలో కూడా కొంతమందిని అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత కూడా ఒక ఈ ఘటనకు సంబంధం లేని వ్యక్తిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చి విచారించారు. అయినప్పటికీ కూడా తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా అతన్ని కూడా పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. అయినప్పటికీ కూడా అతను మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ కొడుకే ఒక హత్య చేసి తనకేమీ ఎలాంటి సంబంధం లేకుండా తన తండ్రిని హత్య చేశారు, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి కూడా నిరసన తెలియజేసి ఒక పోలీస్ స్టేషన్ లో నాకు ఎలాంటి సంబంధం లేని చెప్పేసి నిందితుడిగా కాకుండా కూడా ఫిర్యాదు చేసిన ఘటన కూడా ఉంది. అయితే కూడా పోలీసులు అయితే మాత్రం కొడుకుని కానివచ్చు అనుమానితులు కొంతమందిని అదుపులోకి తీసుకొని ఆ విచారణ అయితే చేపట్టారు. దీంట్లో కూడా నిన్న కొంత మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన తర్వాత దీంట్లో ప్రధాన ముద్దాయి కొడుకే ఇటు ఈ వ్యసనాలకి బానిసయ్యి ఈ తండ్రికి ఉన్నటువంటి ఆస్తిని కాజేస్తే ఆస్తి మొత్తం కూడా తన పేరు మీదకే వస్తుందని చెప్పేసి కూడా అనుకొని ఒక హత్య చేసేసి ఇది వాళ్ళపై తోసేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా పోలీసులు నిన్న నిర్ధారణ చేశారు కన్న కొడుకే హత్య చేశారని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు ఈ రోజు అయితే మాత్రం విలేకరుల సమావేశంలో అయితే మాత్రం తెలియజేశారు. దీంతో కూడా ఏదైతే అనుమానితులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా పోలీసులు తనదైన స్టైల్ విచారించి అతనిపై కూడా లాఠీ చార్జీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ రోజు పోలీసులు ఏదైతే లాఠీ చార్జ్ చేసిన వ్యక్తికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా పోలీసులే తెలియపరచడంతో ఒక్కసారిగా అతను ఏదైతే అనుమానితులు ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా పోలీసులు అయితే మాత్రం లాఠీ చార్జ్ అన్న విషయం తెలుసుకున్నటువంటి తన బంధువులు కానివచ్చు, అదేవిధంగా ఎంఆర్పీ నాయకులు కూడా ఈ రోజు మైలవరం ఉన్నటువంటి సిఐ కార్యాలయం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూడా అనుమానితులను తీసుకొచ్చి తనపై లాఠీ చార్జ్ చేయటం ఏంటి, కనీసం అడగాల్సకుండా మీరు ఇట్లా లాఠీ చార్జ్ చేయటం ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం ఇలా అయితే ఎంఆర్పీ నాయకులు కానివచ్చు, అదేవిధంగా అనుమానితులు ఉన్నటువంటి పోలీసుల చేతిలో లాఠీ చార్జ్ దెబ్బతిన్న వ్యక్తి కూడా ఈ రోజు స్టేషన్ ముందు అయితే ఆందోళన చేపట్టారు. దీంతో కూడా ఒక్కసారిగా అటు మైలవరంలో కానివచ్చు ఇటు పోలీస్ శాఖలో కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు అయితే మాత్రం పోలీసులు మైలవరం సిఐ కార్యాలయంలో అయితే మాత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. దాంట్లో కూడా మొత్తం వివరంగా చెప్పి కన్నకొడుకు హత్య చేశారని చెప్పేసి వెళ్లిపోయిన మరుక్షణమే ఇటు ఈ అనుమానితులు ఉన్నటువంటి బంధువులు కానివచ్చు, ఎంఆర్పీసీ నాయకులు కావచ్చు సిఐ కార్యాలయం ఎదురు చేరుకొని అతనికి సంబంధం ఎలాంటిది లేదు దానిపై ఆందోళన చేపట్టని చెప్పేసి అయితే మాత్రం చేపట్టారు. దీంతో కూడా ఈ రోజు సుమారు 3 గంటల నుంచి కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఫిర్యాదు తీసుకోకపోవడంతో కూడా ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా సోమశిలి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఒక 5 నిమిషాల క్రితమే ఆ ఫిర్యాదుదారు నుంచి కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిర్యాదు తీసుకుని ఏదైతే లాఠీ చార్జ్ చేసిన వ్యక్తులపై కూడా పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపిన పరిస్థితి కూడా ఉంది. శివ. ఓకే.